నేను ఉన్నానని రాజీనామా చేసి వెళ్ళి ఉండొచ్చు, నో డౌట్. నేను అప్పుడు పుట్టలేదు కాబట్టి నాకు తెలియదు. పుట్టినా పిల్లవాడిని అయి ఉంటా. ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తారు. కానీ ఇక్కడ ఒక పార్టీ అంతర్గత వ్యవహారాల మీద మాట్లాడుకోవడం, ఒక కుటుంబ అంతర్గత వ్యవహారాలు మాట్లాడుకోవడం అనేది ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. ఇలాంటి వాటికి అవకాశం ఎలా ఇచ్చారు అనేది ఒక పాయింట్. రెండవది, మల్లయాదవ్ గారు మీరు మళ్ళీ ఒక్కసారి మీరే చెప్పాలి. ఇప్పుడు ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు 11 మందో 10 మందో ఉన్నారు అని వాళ్ళ చుట్టూ రోజు వాళ్ళని బహిష్కరించండి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని తిరుగుతున్నారు కదా స్పీకర్ గారు చుట్టూ, కోర్టుల చుట్టూ. ఎందుకండి కవిత గారిని సస్పెండ్ చేశాం మేము, ఆవిడ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి, ఆమెని ఇది చేయండి అని చెప్పి ఒక్కనాడు కూడా చైర్మన్ దగ్గరికి వెళ్ళలేదు మీ పార్టీ. మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మీరు చైర్మన్కి మీరు చెప్పాలి కదా, మేము సస్పెండ్ చేశాము, డిస్క్వాలిఫై హర్ అని చెప్పాలి కదా. ఎందుకు చేయలేదు? మల్లయాదవ్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ నాకు. అంటే మామూలుగా బ్రేక్ అవుతూ వస్తుంది. అయితే మేము ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మేము ఎమ్మెల్సీగా సస్పెండ్ ఏం చేయలేదు. మా పార్టీ ద్వారా సంక్రమించిన ఆ పదవికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తానని చెప్పేసి వారు చేశారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఫార్మెట్ లో, స్పీకర్ ఫార్మెట్ లో చేశారు కాబట్టి చేస్తారనే భావించి మేము ఆటోమేటిక్ గా స్పీకర్ ఫార్మెట్ లోనే చేశారు కదా, ఏదో యాదృచ్ఛికంగానో లేకపోతే ఇంకో రకంగానో కేవలం రాజకీయాల కోసం చేయలేదు కాబట్టి నైతిక బాధ్యత వహించి స్పీకర్ ఫార్మెట్ లో నేను రాజీనామా చేస్తున్నా, ఈ పార్టీ వల్ల సంక్రమించిన ఈ పదవి నాకు అవసరం లేదని చెప్పారు కాబట్టి సహజంగానే వారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కౌన్సిల్ మెంబర్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాం. మరి వారు ఏ స్వలాభం కోసం చేయలేదు కదా. ఇప్పుడు మీరు అనుకున్నారండి, మీరు అనుకున్నారు, ఏమనుకున్నారు, చేస్తారు కదా అనుకున్నారు, కానీ చేయలేదు. ఎలా చేయలేదు? మీరు ఇక్కడైతే ఎలాగైతే డిస్క్వాలిఫై చేస్తారు 10 మందిని అనుకున్నారు, చేయలేదు కదా. అక్కడ కూడా ఆమెని యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నారు, కానీ చేయలేదు కదా. 5 నెలలు అయిపోయింది కదా. 9వ నెలలో ఏమో చేసినారు. సరే 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, పోనీ చేయలేదు కదా. మరి చేయనప్పుడైనా మీ పార్టీ మనం సస్పెండ్ చేసిన ఆమెను ఇంకా కొనసాగిస్తున్నారు వీళ్ళని ఎంటబడాలి కదా. అంటే వారు కూడా రావట్లేదు కదా కౌన్సిల్ కి అటెండ్ కావటం కానీ, రాజీనామా చేసిన తర్వాత కౌన్సిల్ ఏర్పాటు చేసినప్పుడు సమావేశాలలో పార్టిసిపేట్ మన చైర్మన్ కలిసి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి అన్నప్పుడైనా మీరు అడగాలి కదా. ఎట్లా అవకాశం ఇస్తారా, ఆమె రాజీనామా చేసిందని అడగాలి కదా. సార్ రాజీనామాని యాక్సెప్ట్ చేయటానికి నేను వచ్చినా, అడగటానికి వచ్చినా అని చెప్పేసి వారు చెప్పారు. ఈ రోజు ఏకంగా కౌన్సిల్లో పర్మిట్ చేసేది లేదు, అడగడానికి వచ్చాను యాక్సెప్ట్ చేయమని. అలాగే రాజీనామా చేసిన నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఒక రోజు అని అంటే 7వ తారీఖు రమ్మన్నారు, 5వ తారీఖు రమ్మన్నారని కూడా చెప్పినారు ఆమె బయటకు వచ్చి మీడియాతో. కాబట్టి మీ పార్టీ ఎక్కడో లీనియన్స్ ఇచ్చింది, లేదా ఇంకేదో జనాలు అనుమానించే విధంగా కొన్ని ఉన్నాయని అనుకోవాల్సి వస్తుంది. మాకు వారి మీద వేరే ప్రత్యేకంగా వ్యతిరేకత లేదు, మమకారం లేదు. అట్లని చెప్పేసి వ్యతిరేకత ఉండబట్టే సస్పెండ్ చేశారు. వ్యతిరేకత లేదు అనే మాట ఇక్కడ తావు లేదు అన్న. ఇక సమయం చాలా వెళ్తుంది. మమకారం లేదు, కరెక్టే కదా. వ్యతిరేకత లేదు, వాళ్ళు అడగకపోవడం సంథింగ్ డిఫరెంట్. వారు ఎప్పుడైతే గీత దాటి లక్ష్మణ రేఖ లాంటి పార్టీకి సంబంధించిన విషయాలలో గీత దాటి మాట్లాడారో వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో వెంటనే దాని మీద నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేసిరు. సంక్రమించిన పదవి నాకు వద్దని అనుకున్నారు. అసెంబ్లీ కౌన్సిల్లో స్పీకర్ ఫార్మెట్ లో చేశారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నారు. మొన్న పోయినప్పుడు కూడా మామూలుగా నా రాజీనామాని అనుకుంటారు మళ్ళన్న, అనుకోవడానికి అవకాశమే లేదు. మీరు ఆమెని ఈమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఇస్మాయిల్ గారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది అనే కదా సస్పెండ్ చేసినారు. సస్పెండ్ చేస్తే ఆ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నైతికంగా నాకు ఆ పార్టీ ఇచ్చే పదవి కూడా నాకు వద్దని ఆమె రాజీనామా చేసినారు. రాజీనామా కూడా సింగిల్ లైన్ చేసినారు. టు ద చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ హైదరాబాద్. సార్ ఇది డేట్ కూడా సెప్టెంబర్ 3 అండి.